కిరణ్ ఒక ఆర్మీ వ్యక్తి. తన విధులని సక్రమంగా చేసేవాడు. యుద్ధం అంటూ జరిగితే తను ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడు. శత్రువులని మట్టి కల్పించడంలో అతని సాటి. అతనికి చాలా గొప్ప పేరుంది. 2 రోజుల తర్వాత అతనికి ఒక ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరంలో శత్రు సైన్యం భారతదేశం పైన యుద్ధానికి సిద్ధంగా ఉంది, సైనికులందరూ యుద్ధానికి సిద్ధంగా ఉండాలి అని కబురొస్తుంది. అతను ఆ ఉత్తరం చదివి, శాంతి, నేను యుద్ధానికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఈ సమయంలో నీ పక్కన ఉండాలని, నేను నిన్ను బాగా చూసుకోవాలని అనుకున్నాను. కానీ నేను నిన్ను వదిలి వెళ్లాల్సి వస్తుంది. నువ్వు జాగ్రత్త, మీ అమ్మ నిన్ను బాగా చూసుకుంటుంది అని ధైర్యం చెప్తాడు. అందుకామె, మరేం పర్వాలేదండి, దేశం ప్రజల ప్రాణాలు ముఖ్యం, శత్రువుల్ని మట్టి కల్పించండి అని అంటుంది. అందుకతను సరే అంటాడు. ఇంతలోనే ఆమెకి నొప్పులు రావడం మొదలవుతాయి. వెంటనే ఆమెను హాస్పిటల్లో చేర్పిస్తాడు అతను. శాంతి తల్లి కూడా అక్కడే ఉంటుంది. అప్పుడు డాక్టర్, చిన్న నొప్పేనండి, మరేం